హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. ఈ వీడియోలో మనం బీటెక్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలన్నది తెలుసుకుందాం. అయితే ఈ వీడియో డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ తీసుకునే స్టూడెంట్స్ కి, అలాగే ఇంటర్ కంప్లీట్ చేసుకుని బీటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది కూడా మీకు ఐడియా వస్తుంది. అయితే మనం ఒక సబ్జెక్ట్ పాస్ అవడానికి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలన్నది ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. అయితే బీటెక్ R20 రెగ్యులేషన్ లో ఈ ఇయర్ 2024 లో ఎవరైతే బీటెక్ లాటరల్ ఎంట్రీ అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో సో వాళ్ళకి థియరీ ఎగ్జామినేషన్ పాస్ అవడానికి పాస్ మార్క్స్ ఎంత అంటే, జనరల్ గా థియరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ కి ఉంటుందండి. ఈ 100 మార్క్స్ లో మీరు 40 మార్క్స్ తెచ్చుకుంటే ఆ సబ్జెక్ట్ పాస్ అయినట్టు అనమాట. సో 40 మార్క్స్ ఇస్ ద పాస్ మార్క్ ఫర్ ఏ సబ్జెక్ట్. అయితే ఈ 40 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి. మీరు డైరెక్ట్ గా 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉండదు. ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఏమో 70 మార్క్స్ ఉంటుంది, అంటే మీ బోర్డ్ ఎగ్జామ్ కింద అనమాట. ఓకే, ఇంటర్ వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్తున్నాను. మీ బోర్డ్ ఎగ్జామినేషన్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, అలా. సో ఎక్స్టర్నల్ పేపర్ ఎంత ఉంటుంది, 70 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నల్ పేపర్ ఎంత ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నల్ పేపర్ అంటే ఏంటి, యూనిట్ టెస్ట్ లా అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ 70 మార్క్స్ లో మీరు మినిమం మార్క్స్ తెచ్చుకుంటేనే పాస్ అవుతారు. ఆ మినిమం మార్క్స్ ఎంత అంటే 24 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 70 మీకు 24 మార్క్స్ మినిమం మార్క్స్ రావాలి. అయితే ఓవరాల్ గా సబ్జెక్ట్ పాస్ అవడానికి 40 మార్క్స్ కదా, మీరు ఎక్స్టర్నల్ లో 24 మార్క్స్ తెచ్చుకుంటే ఇంటర్నల్ లో ఎన్ని తెచ్చుకోవాలి, మినిమం 16 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే టోటల్ మార్క్స్ 40, ఎక్స్టర్నల్ లో 24 రావాలి, ఇంటర్నల్ లో 16 రావాలి. ఇక్కడ ఒక చిన్న కేసెస్ ఉంటాయి చూడండి. ఒకవేళ మీరు ఇంటర్నల్ లో స్కోర్ చేయలేదు అనుకుందాం, ఇంటర్నల్ లో 0నే వచ్చింది, అప్పుడు ఏంటి, ఎక్స్టర్నల్ లో 40 మార్క్స్ తెచ్చుకుని పాస్ అయిపోవచ్చు అంటే పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇంటర్నల్ లో 0 వచ్చిన క్యాండిడేట్స్ ఎక్స్టర్నల్ 70 మార్క్స్ లో మీరు 40 మార్క్స్ డైరెక్ట్ గా తెచ్చుకున్నట్టయితే మీరు పాస్ అయిపోయినట్టు ఆ సబ్జెక్ట్. ఓకే, ఇంకొక కేసు, ఇంటర్నల్ లో 30 మార్క్స్ వచ్చినాయి, 30 అవుట్ ఆఫ్ 30 వచ్చినాయి, ఎక్స్టర్నల్ లో 10 మార్క్స్ వచ్చినాయి. సో ఈ కేసులో మీరు పాస్ అయినట్ట అంటే మీరు పాస్ అయినట్టు కాదు. మీకు ఇంటర్నల్ లో మాక్సిమం వచ్చేసినా సరే మీరు ఎక్స్టర్నల్ లో మినిమం 24 మార్క్స్ తెచ్చుకుంటేనే పాస్ అయినట్టు. కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇంటర్నల్ లో 30, ఎక్స్టర్నల్ లో 10 మార్క్స్ వచ్చినాయి, రెండు కలిపితే 40 మార్క్స్ కదా, నేను పాస్ కదా, కాదు. మీకు ఇంటర్నల్ లో 30 మార్క్స్ మాక్సిమం మార్క్స్ వచ్చినా సరే మీరు ఎక్స్టర్నల్ లో మినిమం 24 మార్క్స్ వస్తేనే మీరు పాస్ అయినట్టు, రైట్? సో ఎక్స్టర్నల్ లో మినిమం 24 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఇంకో కేసు ఉంది. సో మీరు ఎక్స్టర్నల్ లో 24 మార్క్స్ తెచ్చుకొని ఇంటర్నల్ లో 16 మార్క్స్ తెచ్చుకోలేదు అనుకోండి, అప్పుడు మీరు ఓవరాల్ స్కోర్ 40 కన్నా తక్కువ ఉంటుంది, అప్పుడు కూడా మీరు ఫెయిల్ అయినట్టే. సో ఎక్స్టర్నల్ లో మినిమం 24, ఇంటర్నల్ లో మినిమం మార్క్స్ 16 అనేది పెట్టుకోండి, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రైట్? అయితే ఈ ఇంటర్నల్ మార్క్స్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తారన్నది ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ యూనిట్ టెస్ట్ లాగా, యూనిట్ టెస్ట్ అంటారు, మిడ్ టెస్ట్ అంటారు అనమాట. మిడ్ 1 2 మిడ్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ లో హాఫ్ సిలబస్ ఏమో మిడ్ 1 లో పెడతారు, అంటే యూనిట్ టెస్ట్ 1 కింద, అండ్ హాఫ్ సిలబస్ ఏమో మిడ్ 2 కింద పెడతారు, యూనిట్ టెస్ట్ 2 కింద. అయితే ఈ మిడ్ ఎన్ని మార్క్స్ పెడతారంటే 30 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారండి. 30 మార్క్స్, మిడ్ 1 30 మార్క్స్ కి, మిడ్ 2 30 మార్క్స్ కి. సో మీకు చెప్పిన విధంగా మిడ్ లో మినిమం మార్క్స్ మీరు ఎంత స్కోర్ చేయాలి, 16 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు మిడ్ 1 లో 16, మిడ్ 2 లో 16 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే మీకు ఓవరాల్ మార్క్స్ ఎంత వస్తుంది, 16 వస్తుంది. సరే, ఇక్కడ ఏముంది, యావరేజ్ తీసి చెప్తారు కదా 16 అంటారు, కాదు. ఇక్కడ మీరు చదవబోయే సిలబస్ ని రెగ్యులేషన్ అంటారు అనమాట. ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవబోతున్న వాళ్ళు, అలాగే బీటెక్ సెకండ్ ఇయర్ ఈ ఇయర్ జాయిన్ అవబోతున్న వాళ్ళందరూ కూడా చదవబోయేది R20 రెగ్యులేషన్ అనమాట. R20 రెగ్యులేషన్ లో ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అయితే ఉంది. సో ఈ విధంగానే ఇంటర్నల్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా అంటే ఈ రెండు మిడ్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన మార్క్స్ తీసుకొని ఇంటూ 0.8 చేసి, అలాగే లీస్ట్ వచ్చిన మార్క్స్ తీసుకుని ఇంటూ 0.2 చేసి, రెండింటిని యాడ్ చేసి మీకు మార్క్స్ అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా చూసినట్టయితే ఎగ్జాంపుల్, సో మిడ్ 1 లో మీకు 20 మార్క్స్ వచ్చింది అనుకోండి, అలాగే మిడ్ 2 లో 10 మార్క్స్ వచ్చింది అనుకోండి. అంటే మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటి, యావరేజ్ తీస్తే ఏమవుతుంది, 20 + 10 30/2 = 15. ఇలా రాదు, వీళ్ళు ఇలా ఫాలో అవుతారు. మిడ్ 1 లో 20 మార్క్స్, మిడ్ 2 లో 10 మార్క్స్, ఈ రెండిట్లో హైయెస్ట్ మార్క్స్ ఏదండి, 20. సో హైయెస్ట్ మార్క్స్ ఇంటూ 0.8 చేస్తే 16 మార్క్స్ వస్తుంది. ఈ రెండిట్లో లోయెస్ట్ మార్క్స్ అది 10. ఈ 10 ఇంటూ 0.2 చేస్తే 2 మార్క్స్ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి, 18 మార్క్స్ వస్తుంది. ఎక్కువ వచ్చిందా యావరేజ్ తీసిన దానికన్నా? నేను బీటెక్ చదివిన రోజుల్లో మాకు ఈ రెండిట్లోని యావరేజ్ తీసి వేసేసేవారు, చూసారా? సో అది, సో మీకు ఏంటంటే ఈ 16 + 2 18 మార్క్స్ అయితే వచ్చింది. సో అందుకనే మీకు చెప్తున్నది ఏంటి అంటే మీరు మినిమం 16 మార్క్స్ రెండు మిడ్ లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, ఇది ఒక స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. అదేంటి అంటే ఈ రెండు మిడ్లోంచి ఒక్క మిడ్ లో 20 మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి. అంటే మిడ్ 1 లో గానీ మిడ్ 2 లో గానీ మీరు 20 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది అంటే, మీరు ఒక మిడ్ రాయకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిడ్ 1 రాసినప్పుడు అవుట్ ఆఫ్ 30 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, యు ఆర్ ఆన్ సేఫ్ సైడ్ అని అర్థం. ఒకవేళ మిడ్ 2 రాయకపోయినా ఓకే,
మిడ్ 2 లో 0 వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకు అంటే ఈ 20 × 0.8 చేస్తారు, 16 మార్క్స్ వస్తుంది, ప్లస్ 0 × 0.2 చేస్తారు, మీకు 16 మార్క్స్ ఉంటుంది. సో మన మినిమం మార్క్స్ అనేది వచ్చింది కదా. సో మీ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకే, ఏదో ఒక మిడ్ లో 20 మార్క్స్ అనేది తెచ్చేసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు అనమాట. సో ఇది థియరీ ఎగ్జామినేషన్ పాస్ అవడానికి ఎన్ని మార్క్స్ కావాలి, అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఏంటన్నది కూడా చూద్దాం. ఓకే, R20 రెగ్యులేషన్ లో జాయిన్ అవబోతున్న వాళ్ళందరికీ కూడా అటెండెన్స్ రిక్వైర్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, 75% అండ్ అబోవ్ అటెండెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 75% అండ్ అబోవ్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్ ఫీజు ఉండదు. అలాగే మీరు డైరెక్ట్ గా హ్యాపీగా సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే రాసేసుకోవచ్చు. మీకు JVD జగనన్న విద్యా దీవెన ట్యూషన్ ఫీ పడుతుంది, అలాగే హాస్టల్ ఫీజు కూడా మీకు శాంక్షన్ అవుతాయి. ఒకవేళ మీరు 75% అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే 65% to 75% మధ్యలో ఉన్నట్టయితే అప్పుడు మీరు కాంబినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో 65 to 74.9% వరకు ఎవరైతే ఉంటారో ఫాలో అవుతారో ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా కాంబినేషన్ ఫీ అనేది పే చేయాలి. కాలేజ్ డిసైడ్ చేస్తుంది. ఆ కాంబినేషన్ ఫీ పే చేస్తేనే మీరు సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయడానికి అలౌ చేస్తారు. ఓకే, సో ఈ అటెండెన్స్ పర్సెంటేజ్ మధ్యలో ఫాలో అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఏదైనా సెమిస్టర్ లో ఈ పర్సెంటేజ్ లో పడి కాంబినేషన్ పే చేశారు అనుకోండి, మీకు నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఈ జగనన్న విద్యా దీవెన ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ ఆపేస్తారు అనమాట. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆపేస్తారో అక్కడి నుంచి మీరు నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మీ ఫీజు మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ కాంబినేషన్ ఫీ ఎన్నిసార్లు కట్టొచ్చు అంటే, సో బీటెక్ లాటరల్ ఎంట్రీ జాయిన్ అవుతున్న వాళ్ళు, అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న వాళ్ళు చూసుకున్నట్టయితే లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 6 సెమిస్టర్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి 8 సెమిస్టర్స్ వరకు ఉంటాయి. ఈ 6 సెమిస్టర్ లో ఏదో ఒక 2 సెమిస్టర్స్ వరకే మీరు కాంబినేషన్ ఫీ కట్టడానికి అలౌ చేస్తారు. అంటే 6 సెమిస్టర్ లో ఏదో ఒక 2 సెమిస్టర్ లో మీరు 65 to 75% మధ్యలో ఉన్న ఎక్స్క్యూజ్ చేస్తారు. ఈ 8 సెమిస్టర్ లో 2 సెమిస్టర్ లో ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయరు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీకు బిలో 65% కన్నా తక్కువ ఉంది అంటే ఈవెన్ 64.9% ఉన్నా సరే ఓకే యు ఆర్ స్ట్రైట్ అవే డీటైన్డ్ అనమాట. డీటైన్డ్ అంటే ఏంటి అంటే మీకు ఈ పర్సెంటేజ్ 65 కన్నా తక్కువ ఉన్నట్టయితే మిమ్మల్ని డిటైన్ చేసేసి ఆ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అయితే రాయనవరు. సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయనివ్వకపోతే మనకి క్రెడిట్స్ రావు. క్రెడిట్స్ రాకపోతే మనం నెక్స్ట్ సెమిస్టర్ కి ప్రమోట్ అవ్వలేము. ప్రమోట్ అవ్వకపోతే మనం మళ్ళీ మన జూనియర్స్ తో చదవాల్సి ఉంటుంది. ఓకే, సో డిటైన్ అనేది చేసేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ ఎవరైతే మెయింటైన్ చేయరో 65 కన్నా బిలో ఉందో వాళ్ళు మీ జూనియర్స్ తో చదవడానికి ప్రిపేర్ అయిపోండి. ఇంకొకటి ఇంకా JVD ట్యూషన్ ఫీజు గురించి మర్చిపోండి. JVD ట్యూషన్ ఫీజు గానీ హాస్టల్ ఫీజు గానీ ఏమీ రాదు. ఒక్కసారి డిటైన్ అయ్యారా మీరు నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ యువర్ ఇయర్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీ సొంతంగా డబ్బులు పెట్టుకుని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. రైట్, కాంబినేషన్ కట్టిన వాళ్ళకి ఫీజు ఇవ్వకపోతే డిటైన్ అయిన వాళ్ళకి ఫీజు ఇస్తారా? అస్సలు ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. రైట్, సో 65% కన్నా బిలో ఉండడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయొద్దు. ఓకే, అండ్ కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు కరస్పాండెన్స్ చదువుతున్నారు. సో కరస్పాండెన్స్ దీని గురించి నేను వేరొక వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఎక్కడో జాబ్ చేసుకుంటూ చదివేస్తున్నారు. ఇది అంతా రిస్కీ ప్రాసెస్ అనమాట. సో దీని మీద కూడా నేను అడ్రస్ చేస్తాను మరొక వీడియోలో. రైట్, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు అటెండెన్స్ 65% మెయింటైన్ చేయకపోతే డిటైన్ అవుతారు. అలాగే ఇంకొక కేసులో కూడా డిటైన్ అవుతారు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు డిటైన్ అవుతారు అంటే 65% కన్నా బిలో మెయింటైన్ చేస్తే డిటైన్ అవుతారు. అలాగే మీకు బీటెక్ లో క్రెడిట్ సిస్టమ్ ఉంటుందండి. బీటెక్ క్రెడిట్ సిస్టమ్ అనమాట. క్రెడిట్ సిస్టమ్ అంటే ఏం లేదు, మీకు ఒక సెమిస్టర్ ఉందనుకోండి, ఆ సెమిస్టర్ లో ఒక 5 థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 3 ల్యాబ్స్ ఉన్నాయనుకోండి. ఈ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని క్రెడిట్స్ ఉంటాయండి. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక థియరీ సబ్జెక్ట్ కి 3 క్రెడిట్స్ ఆర్ 4 క్రెడిట్స్ ఉండొచ్చు. ఒక ల్యాబ్ కి 2 క్రెడిట్స్ ఆర్ 3 క్రెడిట్స్ ఉండొచ్చు. మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు పాస్ అవుతేనే మీకు ఆ క్రెడిట్స్ అనేది అలాట్ అవుతాయి. మీకు ఎన్ని క్రెడిట్స్ అలాట్ అయినాయో చూసుకొని నెక్స్ట్ ఫర్దర్ సెమిస్టర్ కి ప్రమోట్ చేస్తారనమాట. మీకు రిక్వైర్డ్ క్రెడిట్స్ లేదనుకోండి మీకు నెక్స్ట్ ఫర్దర్ సెమిస్టర్స్ కి ప్రమోట్ అయితే చెయ్యరు. ఓకే, సో లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 2-2 వరకు ప్రాబ్లం లేదు. సో 3-1 కి ప్రమోట్ అవ్వాలి అంటే మినిమం క్రెడిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. లాటరల్ ఎంట్రీ వాళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఒక 5 సబ్జెక్ట్స్ థియరీ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఇక్కడ 5 ఉంటాయి కదా, అంటే ఓవరాల్ 10 సబ్జెక్ట్స్. సో ఈ 10 సబ్జెక్ట్స్ లో మినిమం 4 గానీ 5 సబ్జెక్ట్స్ కానీ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ల్యాబ్స్ కూడా పాస్ అయిపోవాలి. రైట్, సో మినిమం క్రెడిట్స్ మీరు అక్వైర్ చేసిన తర్వాతే 3-1 కి ప్రమోట్ అవుతారు. అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కి ప్రమోట్ అయిపోతారు. కానీ
2-1 సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి మీరు ప్రమోట్ అయ్యే టైంలో ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుంది. సో ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో అన్ని కలుపుకొని ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అందులో మినిమం క్రెడిట్స్ అనేది మీరు అక్వైర్ చేస్తేనే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి మీరు ప్రమోట్ అవుతారు, లేకపోతే డీటైన్ అవుతారు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ వీడియో చేశాను. సో మా వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.